హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం డోరీ వేయాలంటే చాలా సన్నగా రావాలంటే మనకైతే కుట్టడానికి కొంతమందికైతే రాదు కదా. అందులో బోటిక్లో అయితే మరీ సన్నగా వేస్తారు. అవి చూసి కొంతమంది కస్టమర్స్ అయితే మనల్ని అడుగుతూనే ఉంటారు కదా, సన్నగా కుట్టండి అనేసి డోరీస్ అయితే. అలాంటప్పుడు మనం అవి ఎలా కుట్టాలి సన్నగా అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అయితే ఇలా క్రాస్ అయితే కట్ చేసుకుంటాం కదా మనం. క్లాత్ వచ్చేసి అయితే పైపింగ్ డోరీ కుట్టడానికి అయితే ఏంటంటే మనం ఇట్లా స్ట్రేట్ జాయింట్ వేసుకుని ఇలా క్రాస్ పెట్టి జాయింట్ వేసినప్పుడు మనం డోరీ ఉల్టా తీసినప్పుడు స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ తట్టుకుంటుంది, అది ఆగిపోతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా క్రాస్ పట్టీలు అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు పైపింగ్ వేయడానికి థ్రెడ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ థ్రెడ్ అయితే వాడాలండి. దానికి మళ్ళీ అందులో మనం సింగిల్ పాదమే పెట్టాలన్నమాట మిషన్కి అయితే. ఎప్పుడైనా సరే ఇలా పెట్టినట్టయితే మనకు డోరీ అనేది చాలా సన్నగా వస్తుంది. కొత్తవారైనా కూడా ఈజీగా కుట్టచ్చు. థ్రెడ్ పైపింగ్ సింగిల్ పాదం ఉంటే మనకైతే ఇది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇలా మనం ఏం చేయాలంటే, సీదా ఉన్న సైడ్, ఉల్టా ఉన్న సైడ్ కాదండి, సీదా ఉన్న సైడ్ ఏం చేయాలంటే మనము ఈ థ్రెడ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. థ్రెడ్ పెట్టేసుకొని లైట్గా ఒక చిన్న రఫ్ అయితే ఇవ్వాలన్నమాట స్టార్టింగ్ వచ్చేసి. ఎందుకంటే మనం ఇలా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే అది ఊడిపోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా అయితే చిన్న రఫ్ అయితే ఇచ్చేసేయాలి. దానికి లాస్ట్కి వచ్చేసి కొంచెం దూరం నుంచేలా మనమైతే కుట్టు వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ వచ్చేసి కొద్దిగా లైట్ ఒక పావించి గ్యాప్ పట్టేసి ఒక 1-2 లైన్స్ అలా ఉంటాయి కదా టేప్కు, అలా అంత దూరం కొంచెం దూరం వేసేసి సైడ్ నుంచేలా మనము థ్రెడ్ని పక్క నుంచేలే రానివ్వాలండి. అలాగైతే మనకు ఉల్టా తీసినప్పుడు చాలా నీట్గా వస్తుంది అనమాట. కొంచెం చేతితో పట్టుకుంటా అడ్జస్ట్మెంట్ చేసుకుంటానైతే ఈ విధంగా స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు సింగిల్ పాదం అయితే కావాలి. సింగిల్ పాదం ఉంటేనే మనకు డోరీ అనేది సన్నగా వస్తుంది అన్నట్టు. అలాంటప్పుడు మళ్ళీ లోపల కూడా టైట్గా ఉంటుంది, తెగిపోయే ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు కొంచెం మరీ అందులో ఏం లేకపోతే సన్నగా వచ్చినా కూడా తెగిపోతుంది కదా, అందుకనేసి అనమాట. అయితే ఎప్పుడైనా సరే కానీ మనము ఇట్లా నీట్గా అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటా పైపు కొంచెం టైం పడుతుంది. కాకపోతే దీనికైతే మనం ఇంట్లో కుట్టే వాళ్ళు బోటికి కుట్టే స్టైల్ అయితే వేరే ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళ డబ్బులు అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మనం ఇంట్లో కుట్టేటోళ్ళం అంటే కొంచెం తక్కువ తీసుకుంటాం కదా. అలాంటప్పుడు మనకి ఇదంతా రిస్క్ అవసరమా అని కామన్గా అయితే మామూలుగానైతే ఇలా కుట్టేసి దారంతో అలాగా తీసేస్తూ ఉంటాం. కానీ ఇలా సన్నగా రావాలంటే ఇలా చేయొచ్చు. ఇక మీరు కుట్టేదాన్ని బట్టి మీకు ఒక 10 మినిట్స్ అయితే, దీనికైతే ఒక 5-10 మినిట్స్ అయితే అలా వేస్ట్ అవుతుంది టైం అయితే. నేనైతే అది ఖచ్చితంగా చెప్తా. కానీ కొంతమంది ఏంటంటే ఖచ్చితంగా మాకు అలాగే కావాలి డోరీ వచ్చేసి అని అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనం ఇలా కనుక స్టిచ్ చేసినట్టయితే మస్తు నీట్గా వస్తుంది. మనకు కూడా బోటిక్లో చేసినట్టే వస్తుంది అనమాట. ఇలా కుట్టుడు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఒక్క పావించు క్లాత్ అయితే ఉంచుకోవాలి ఎక్స్ట్రా అన్నట్టు. ఇప్పుడు ఎందుకంటే మనం ఉల్టా తీసినప్పుడు కొంచెం ఆయనతో మళ్ళీ లోపలికని కట్ చేశారు. ఖచ్చితంగా ఒక పావించి క్లాత్ అయితే ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్టయితే మనకు లోపల నుంచి ఉల్టా తీసినప్పుడు పిక్కులుకపోకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇట్లా నేను చూపించిన విధంగా ఒక పావించి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకొని ఈ విధంగానైతే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ అయితే వేసినాం కదా కొంచెం రఫ్, అక్కడ కూడా కొంచెం సైడ్ క్రాస్ అయితే కట్ చేసుకోరు. ఎందుకంటే మనకు ఉల్టా తీయడానికి ఈజీగా పైపింగ్ ఈ థ్రెడ్ అయితే లోపల నుంచి వెళ్ళి రావాలి కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనకి దారం అయితే ఉల్టా గుంజాలన్నప్పుడు మనకు ఒక గ్రిప్ కావాలి కదా. ఆ గ్రిప్ ఏంటంటే మన మిషన్కే ఉంటుంది కదా, దానికైనా చుట్టొచ్చు, లేదంటే ఇంకా వేరే దానికి దేనికైనా చుట్టారనుకో ఆ థ్రెడ్ వచ్చేసి మనం లాగేటప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటుంది. కానీ ఎంతైనా మనకు టైలరింగ్ చేసే వాళ్ళకైతే మనకి ఇదే అనుకూలంగా ఉంటుంది అలా లాగడానికైతే. ఎందుకంటే అది ఒక ముడి వేసినట్టుగా టైట్గా ఉంటుంది, అటు ఇటు జారిపోయే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం స్లోగా స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తీయాలి. లేదు అంటే ఒకవేళ మీకు సడన్గా మిస్ అయింది అనుకో, అంటే ఇప్పుడు రాదు, ఆడ ఎంత ప్రయత్నించినా స్టార్టింగ్లో రాలేదు బయటకు అన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం లైట్గా కట్ చేయండి. మళ్ళీ మీరు కుట్టు ఎడ వేసుకున్నారో అక్కడనే కుట్టు వేసుకున్న కాడ కట్ చేసి మళ్ళీ చిన్న రఫ్ అయితే ఇచ్చేసేరి, ఇచ్చి మళ్ళీ లాగిన కూడా వచ్చేస్తుంది. అలాగని రాలేదు కదా అని టెన్షన్ పడి అది మనం కుట్టిన పని అయితే వేస్ట్ చేయకండి. స్టార్టింగ్ కొంచెం కట్ చేసి మళ్ళీ మనం రబ్ చేసి లాగేసామంటే మళ్ళీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలా నాకైతే చాలాసార్లు జరిగింది, అందుకనే చెప్తున్నాను. ఎందుకంటే అవి రావట్లేదు స్టార్టింగ్లోనే అనుకుంటారు కాబట్టి. అక్కడ ఒక్క పావించి కట్ చేసి మనం రబ్ చేసుకొని మళ్ళీ అదే విధంగా ఇలా మనం ఉల్టా కనుక తీసినట్టయితే నీట్గా వస్తుంది. కానీ కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది, కానీ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ బాగుంటుంది కదా. అరే ఎవరు కుట్టిర్రబ్బా అన్నట్టుగా ఉంటుంది.
మళ్ళీ అందులో మనకు ఇట్లా మన బ్లౌజులు కూడా ఫినిషింగ్ అనేది చాలా మంచిగా చేస్తే మనకు ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేయడానికి కూడా ఇష్టపడతారు కొంతమంది కస్టమర్స్. కొంతమంది అయితే ఎంత మంచిగా కుట్టినా ఇంకా కొసురుతూనే ఉంటారు. అలాంటి కస్టమర్స్ అయితే మన టైలర్స్ దగ్గరికి చాలామంది వస్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళని తక్కువ తీసుకుంటాము, కొంతమందికి లేదా ఇది రేట్ ఇంతే అనగానే కొంతమంది డబ్బులు ఇచ్చిపోతారు కదా, అదే అనమాట. అయితే ఇలా మనం నీట్గా డోరీ అయితే వేసినామంటే మనకు మంచిగా కనిపిస్తుంది అండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా స్లోగా చేయండి. మధ్యలో ఒకవేళ సగం వచ్చినాక దారం కనుక తెగిపోయింది అనుకో పరేషాన్, మళ్ళీ కొత్తదే కుట్టాల్సి వస్తుంది అనమాట. మధ్యలోకి వచ్చినాక పోతే మాత్రం ఏం చేయలేం. స్టార్టింగ్లో రాకపోతే మాత్రం మీకైతే చిన్న రబ్ చేసి మళ్ళీ తీసేయచ్చు అని చెప్పాను కదా. ఇలాగనమాట మనం కనుక ఇట్లా స్లోగా మనం లాగినామంటే మస్తు సన్న డోరీ అయితే మనకు తయారైపోతుంది. బ్లౌజ్కి అయితే వేసినా కూడా మస్తు లుక్ ఉంటుంది. మనం ఇప్పుడు థ్రెడ్ ఎంత లావుది పెట్టినాం అంటే ఎంత సన్న థ్రెడ్ పెట్టినాం అదే సన్నంగా ఈ డోరీ అయితే వచ్చేస్తుంది అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పేటి. నిన్ననైతే నేను వీడియో అప్లోడ్ చేయలేకుంటాను, కొంచెం ఒంట్లో నీరసంగా ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికైనా ఒక వీడియో పెడదామనేసి కొంచెం ఎనర్జీ తీసుకొని మరీ వీడియోని అయితే చేశాను. వీడియోకి అయితే లైక్ చేయండి సిస్టర్. చూస్తారు కదా మనకైతే డోరీ ఎంత సన్నగా వచ్చిందో, దాన్ని పక్కకు పెడితే ఎంత బాగా అనిపిస్తుందో. ఇదే విధంగా ట్రై చేయండి, కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్.